వందనాలు. మీరు ఇటువైపు చూడండి, నా వైపు చూడండి. ఎరికో అనగా శపితమైనటువంటి పట్టణం. అది ఎరికో పట్టణములో ఎవరున్నారంటే వేశ్య అయిన రాహాబు ఉన్నది. మీకు గుర్తు కొరకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క పట్టణాన్ని దేవుడు మీకు చేతికి ఇవ్వబోతున్నాను అని చెప్పినప్పుడు మరి 7 దినములు వాళ్ళు బూర ఊదుకుంటూ మరి ప్రదక్షిణము చేసినప్పుడు ఆ గోడలు కూలిపోయాయి, ఏమీ చేయలేదు. హల్లెలూయా. దానియేలు సింహాన్ని చంపాడా? అవే నోర్లు మూసుకున్నాయి. కానీ ఎదురుగా వచ్చినటువంటి చంపడానికి వస్తుందని, హాని చేస్తుందని సంసోను చంపాడు. అలాగే నా గొర్రెలను తీసుకుపోతావని సింహాన్ని దావీదు చంపాడు. కానీ దానియేలు చెయ్యి ముట్టలేదు. అలాగే ఇక్కడ వాళ్ళు బూరలతో ఊదినప్పుడు ప్రియులారా గొప్ప పర్వతమైనటువంటి ప్రాకారము కలిగినటువంటి ఎరికో పర్వతం గోడలు కూలిపోయాయి. వారిని అందరూ కూడా జయించడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఇప్పుడు ప్రభువారు ఏం చెప్పారంటే అక్కడ అది శపితమైనది. నా మాటలు సీరియస్గా వినాలి. అది శపితమైనది కనుక అందులోని మీరు ఏది కూడా తీసుకోకూడదు. ఎవరైనా తీసుకుంటే మీకు నష్టం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అది ఒక అగ్ని లాంటిది. అలాగే దేవుడు తాను చెప్పినట్టు మాట అంటే అది ముట్టద్దు, ముడితే మీరు నష్టపోతారు అన్నట్టుగా ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు అందరూ భయంతోనే జాగ్రత్తగానే ఉన్నారు. కానీ ఒక వ్యక్తి, ఆయన పేరు ఆకాను, ఆయన ఆజ్ఞ మీరాడు, దేవుని ఆజ్ఞను మీరాడు. తన నాయకుడైనటువంటి యెహోషువ మాట మీరి అతడు చేసినటువంటి పొరపాటు ఏమిటంటే శపించబడిన వాటిలో నుండి ఆయన మరి కొంత దాచుకున్నాడు. ఏమి దాచుకున్నాడని చూసినప్పుడు ప్రియులారా దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రము 7వ అధ్యాయం 21 200 తులముల వెండి 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని తీసుకొని డేరాల మధ్య భూమిలో దాచిపెట్టెను. ప్రియులారా ఇప్పుడు ఏం చేశాడంటే ఎవరు కూడా ముట్టొద్దన్నారు. మీరు తలలెత్తండి. ఎవరు కూడా మీరు దాన్ని శపితమైనది ఎవరు కూడా తీసుకోకూడదు, అన్నీ కూడా నాశనం లేదంటే అన్నీ కూడా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాలి అని చెప్పినప్పుడు ఈ ఒక వ్యక్తి దురాశపడి దేవుని మాట వినకుండా, దైవజనుడైనటువంటి నాయకుడైన యెహోషువ మాట వినకుండా తన శరీరం ప్రేరేపించినటువంటి దురాశను బట్టి ఆయన ఏం చేశాడంటే అది ఒక వస్త్రం అంట, ఒక 200 తులాల వెండి, 50 తులాల బంగారు కమ్మి, ఈ 3 వస్తువులు ఆయనకు మంచిగా అనిపించినాయి. కంటికి చూసినప్పుడు ఆ వస్త్రం పై వస్త్రము మంచిగుంటుందని తీసుకున్నాడు. అలాగే బంగారు అలాగే వెండిని తీసుకొని తన ఏ గుడారంలో అయితే ఉంటున్నాడో, ఇజ్రాయెల్ ప్రజలు గుడారాలు కదా, వాళ్ళకి సొంత ఇండ్లు లేవు. ఎర్ర సముద్రం దాటి మరి వెళ్తున్నప్పుడు ఎక్కడైతే మంచి ప్లేస్ వస్తే అక్కడ గుడారం వేసుకొని ఆ గుడారంలో ఉండి సేద తీర్చుకొని రెస్ట్ తీసుకొని మరలా కొనసాగించారు. ఆ విధంగా 40 సంవత్సరాలు. ప్రియులారా మరి ఇప్పుడు వారు ఇంచుమించు కానాను చేరడానికి దగ్గర వచ్చారు. ఇక్కడ ఎర్ర సముద్రము దాటి వెళ్ళారు, అక్కడ యోర్దాన్ నది కూడా దాటి ఇంకా దగ్గరనే ఉన్నది. కొన్ని రోజులలో కనాను చేరడానికి ఉన్నది. అంతకు ముందు ఎదురొచ్చిన పరిస్థితి ఏంటంటే ఈ ఎరికో పట్టణం. ఎరికోను జయించడానికి మరి దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప కృప. అయితే అందులో ఈ అవిధేయుడైనటువంటి ఆకాను చేసినటువంటి అవిధేయతను బట్టి చాలా పెద్ద నష్టం జరిగింది. అది ఏం జరిగిందని చూసినప్పుడు ప్రియులారా హాయి అనేది ఒక చిన్న పట్టణము. వీళ్ళు ఎంతమంది వెళ్ళారు? 3000 మంది యుద్ధ సైనికులు. అనేక రాజ్యాలను అనేక ప్రాంతాలను జయించుకుంటూ దేవుని కృపను బట్టి దీవించబడినటువంటి సైనికులు వీళ్ళు. అయితే వీరు ఏం చేశారంటే చిన్న పట్టణం, అది హాయి పట్టణము, దానికి ఇంతమంది కూడా అవసరం లేదు, కొద్దిమంది వెళ్తే చాలు అన్నట్టుగా వెళ్ళారు. అయితే వాళ్ళు వెళ్ళారు కానీ ఆ చిన్న హాయి ఈ ఇజ్రాయెల్ ప్రజలను అందరూ కూడా తరిమి కొట్టేశారు. 3000 మందిని తరిమి కొట్టడమే కాకుండా 36 మందిని చంపేశారు. ఈ వార్త తీసుకొచ్చి యెహోషువకు చెప్పినప్పుడు యెహోషువ బట్టలు చించుకున్నాడు. ఇక నా వైపు చూడండి. బట్టలు చించుకొని ఏడుస్తున్నాడు. మందసముద్ర తలలు దించుకొని దుమ్ము ధూళి పోసుకొని దుఃఖపడుతున్నారు. ప్రభువా ఎందుకు ఈ యొక్క పొరపాటు జరిగింది, ఎందుకు మాకు ఈ అపజయం జరిగింది, ఎందుకు ఆ చిన్న హాయి పట్టణాన్ని మేము ఎందుకు జయించలేకపోతాము, ఎందుకు మా సైనికులు 36 మంది చనిపోయారు, వారి పరిస్థితి ఏంటి, వారి కుటుంబాల పరిస్థితి ఏంది అన్నట్టుగా ఈ అపజయాన్ని బట్టి యెహోషువ చాలా వేదన పడుతున్నారు. పిల్లలు యెహోషువ అనగా చాలా చక్కటి దేవుని సేవకుడు, గొప్ప దైవజనుడు. ఎన్నో లక్షల మంది మరి కనాను యాత్రకు వచ్చారు, కానీ చేరింది యెహోషువ తర్వాత కాలేబు అని 2 కుటుంబాలను చూస్తున్నాం. కనుక చాలా నమ్మకస్తుడైనటువంటి మోషే కొద్దిమంది రాజులను
ఆయన జయిస్తే ఈయన 32 రాజులను జయించాడని చరిత్రలో మనం చూడగలం. కనుక ఇలాంటి చక్కటి ప్రజ్ఞ కలిగినటువంటి ఒక దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నటువంటి యెహోషువ తన నాయకత్వంలో ఒక ఓటమి ఎదురయ్యింది, ఒక పరాజయం అయిపోయింది, ఒక బాధ మిగిలిపోయింది, ఒక కన్నీరు పరిస్థితి వచ్చింది. ప్రియులారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎందుకు ఇలా జరిగిందంటే మరి వారు ఏం చేశారు? ఈ జరిగిన తప్పితాన్ని బట్టి ముందే దేవుడు హెచ్చరించాడు, అది ఎందుకు ముట్టకండి, అది అంతా కూడా శపితమైనది కనుక మీరు ఏది ముట్టొద్దండి. అందరూ భయభక్తిలో ఉన్నారు, కానీ ఎవడో ఒకడు చేసిన ఒక అవిధేయతను బట్టి, ఒక ఆకానును బట్టి ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే 36 మంది చనిపోయారు. అందరూ పెద్దలందరూ కూడా ఏడుస్తున్నారు, మోకాలు దిగాలైపోయాయి, ధైర్యం చెడిపోయింది. పరిస్థితులు అలా వచ్చినప్పుడు దేవునితోటే దేవుడు అంటున్నాడు, దేవుడు చెప్తున్నాడు, ఏం మోకము నేలకేసావే, లేవు, నేను చెప్పిన మాట వినలేదు కనుక ఇదిగో మీలోనే ఒకడు దాచిపెట్టాడు అన్నాడు. ఇప్పుడు యెహోషువ ఉదయం అయ్యింది. ఉదయం దేవుడు మాట్లాడిన తర్వాత ఉదయం అందరు పిలిపించాడు. ఎవరి దగ్గర అయితే ఆ యొక్క దాచుకున్నటువంటి ఆ వస్త్రము, ఆ 200 తులాల వెండి, 50 తులాల బంగారు కమ్మి ఎవరి దగ్గర దొరుకుతుందో వాడు బ్రతకడానికి వీలేదు. ఎందుకంటే వాని మూలన, వాని అవిధేయతను బట్టి 36 మంది చనిపోయారు. దేవుని బిడ్డలందరూ కూడా కృంగిపోయారు. ఇదంతా కూడా అపాజయం కలిగింది, ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చేసిందని ఉదయకాలం అందరూ పిలిచి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి తనంతకు తానే ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఇంకా నయం, లేకపోతే ఇంకా భయంకరమైన పరిస్థితి వచ్చేది. అయితే ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అతడు వెళ్ళి అతని గుడారం దగ్గర వెళ్ళినప్పుడు ఆ గుడారంలో మధ్యలో దాన్ని గుంత చేసి ఆ భూమిలో దాన్ని దాచిపెట్టి ఆ యొక్క సీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల బంగారు వెండి కమ్మిని ఈ 3ను తీసుకొని వచ్చి చెప్పినప్పుడు మరి దేవుని కోపం ఏమైంది? వాడు దొంగిలించిన వాడు బ్రతకడానికి వీలు లేదు. చూడండి 24 వచనంలో చూస్తే, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, వానికి కలిగిన సమస్తమును ఆకోరు లోయలోనికి తీసుకువచ్చి యెహోషువ నీవేల మమ్మను బాధ పెట్టువని ఇజ్రాయేలు అందరూ రాళ్లతో కొట్టిరి, అగ్ని చేత కాల్చి రాళ్లను కుప్పగా వేసిరి. ఫినిష్. ఏమైపోయింది? ఇక చూడండి, ఇక నా వైపు చూడండి, ఏమైపోయింది? దేవుడు చెప్పిన ఆజ్ఞను వాళ్ళు ఉల్లంఘించాడు. ఒక వ్యక్తి, నేనేమంటానంటే ఇప్పుడు ఈ ఆకాన్ అనే వ్యక్తికి కలిగిన దురాశను బట్టి అతడు ఒక వస్త్రము, 200 వెండి తులాలు, 50 తులాల బంగారు, అంటే ఆ దినాల్లో వెండికి ఎక్కువగా విలువ ఉండేది. అయితే వాటిని ఆశించి తెచ్చుకున్నాడు. కానీ నేనేమంటానంటే అది అనుభవించాడా? హల్లెలూయా. అతను అనుభవించాడు లేదు, కానీ దేవుని ఉగ్రతకు గురైపోయాడు. ఎందుకంటే 36 మంది చనిపోయి అంతమంది ఏడుస్తుంటే దానికి కారకుడు ఎవడంటే ఈ వ్యక్తి మూలాన మాకు ఇంత జరిగిందని ఎంత కోపంతో అతన్ని రాళ్లతో కొట్టి చంపి కాల్చేశారు. ఆ కాల్చిన బూడిద మీద అన్ని రాళ్ళు తెచ్చి గుర్తుగా ఉండడానికి పెట్టారు. ఆయన గాడిదలు, ఏమనుంది అక్కడ? గాడిదలను, మందను, వానికి కలిగిన సమస్తమును ఆకోరు లోయలోనికి తీసుకొచ్చి యెహోషువ నీవేల మమ్మను బాధ పెట్టువని ఇజ్రాయేలు అందరూ రాళ్లతో కొట్టిరి. ప్రియులారా, కుటుంబం అంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు ఒకరి అవిధేయత వలన కుటుంబం నష్టపోయింది. నా ప్రియులారా, నేను ఎందుకు ఈ వాక్యాన్ని గుర్తు చేస్తున్నట్టే, ఒకరి అవిధేయతను బట్టి కుటుంబం నష్టపోతుంది. ఈ దినాల్లో చాలామంది వారు తీసుకునే నిర్లక్ష్యాన్ని బట్టి, వారు చేసేటువంటి అలక్ష్యాన్ని బట్టి, బుద్ధిహీనతను బట్టి, తిరుగుబాటును బట్టి వారి కుటుంబం అంతా కూడా శాపానికి గురయ్యే పరిస్థితికి వస్తూ ఉన్నది. ఒక వ్యక్తి ఆకాను చేసిన పరిస్థితిని బట్టి దేశంలో ప్రజలలో నష్టం, 36 మంది ప్రాణాలు పోయాయి. వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఎవరు లెక్క చెప్పాలి? ఇప్పుడు వారికి జవాబు ఎవడివ్వాలి? మీ మాట, నోటి మాట కావచ్చు, మీ పరిస్థితుల ద్వారా, మీ క్రియల ద్వారా ఏమైనా సంఘానికి, సమాజానికి, ఎదుటి వారికి నష్టం జరిగితే దేవుని దృష్టిలో నువ్వు లెక్క చెప్పాలి. పాపము గర్భం ధరించి, గర్భము పరిపక్వమై మరణాన్ని కంటుందంట. కనుక దేవుడు ఏదైతే వద్దంటాడో దాన్ని కావాలనుకుంటే మన జీవితాలకు అది ఆశీర్వాదం కాదు. అందుకే నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినితే నువ్వు దీవించబడతావని దేవుని వాక్యం ఉంది. మరి మన పితరులు చాలామంది అరణ్యంలో దేవుని మాట వినకనే వాళ్ళు ఆకు రాలినట్టు నశించారు. లక్షల మంది వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర వెనక్కి చూస్తే అప్పుడు ఎంచితే కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు పిల్లలు. మరి చివరికి వెళ్తూ వెళ్తే యెహోషువ కాలేబులు చేరారు. మిగతా వాళ్ళు ఏమయ్యారంటే
వారు అరణ్యములో తిరుగుబాటు చేసి ఆకు రాలినట్టు నశించిరి. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంఘమా, అవిధేయత మనకు ఆశీర్వాదాన్ని తీసుకురాలేదు కనుక మన భక్తి జీవితంలో మరణం వరకు మీరు నమ్మకంగా ఉండండి, మీకు జీవ కిరీటము ఇస్తానని దేవుని వాక్యం. కనుక మనం భయంతో, భక్తితో, వణుకుతో ప్రతినిత్యము కూడా మనము మన భక్తిని మనం కాపాడుకోవాలి ప్రియులారా. ఒక అవిధేయత ఆయన ఎంత మాత్రం ఒప్పుకోడు. అవిధేయత మనకు నష్టాన్ని తీసుకొని వస్తుంది. కనుక మరి విధేయులుగా మనము జీవించవలసిన, ప్రభు ఏదైతే చేయమంటాడో అది చేయకపోవడం అవిధేయత, ఏది చేయమంటాడో చేయొద్దంటాడో అది చేయడము అవిధేయత. కనుక దేవుడు వద్దనేది మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదం కాదు అని గుర్తెరగాలి. ఆదామములు ఆ చిన్న ఫలము ఏముంది, ఫలంలో విషముందా? కానీ దేవుడు వద్దన్నాడు, ఆజ్ఞ అది అంతే, కమాండ్. ఆ కమాండ్కి ఎవరైతే విధేయుతుంటారో వాళ్ళు దీవించబడతారు. వాళ్ళు చేసిన పాపం ఈరోజు ఈ మానవ సమాజానికి అందరికీ కూడా అది ఒక శాపంగా మిగిలిపోయింది. నయమాన్ గెహాజ్ అనే వ్యక్తి తన యజమానుడైనటువంటి ప్రియులారా ఎలీషా అతని యొక్క ఆ కానుకను తీసుకోనని చెప్పినప్పుడు ఈ గెహాజ్ అనేవాడు దురాశ కలిగి మా యజమానుడు వద్దన్నాడు, కానీ ఇప్పుడు మాకు అవసరం ఉందని చెప్పి మధ్యలో ఆయన పోయి తెచ్చుకొని ఇంట్లో వేసుకొని ఇట్లా బయటికి రాగానే ఆయన అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావని. ఎక్కడికి లేదంటే, నా ఆత్మ నీతో రాలేదా? నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వెందుకు ఆ యొక్క ధనాపేక్ష మీద ఇష్టపడుతున్నావు? ఇది సమయమా అని ఆయన మాట్లాడుచుండగా వానికి విడిచిన కుష్టు నీకు నీ సంతతికి జీవితకాలం అంతా కలిగి ఉండనుగా. కానీ వాడు చూస్తూ మాట్లాడుతుండగానే వాని ఒళ్ళంతా ఆ యొక్క కుష్టుతో వచ్చినప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలో నిలవలేక దూరం వెళ్ళిపోయాడు. మీకు తెలుసా, పాత నిబంధనలో కుష్టు రోగం వచ్చిన వారు ఊరు బయట పెట్టేవారు, వెలివేసేవారు. ఒక చాలా క్రమాలు ఉన్నాయి, లేవికాండంలో మీరు చదివితే అది మీకు అర్థమవుతుంది. అతడు దైవజనుడు మాట్లాడుతున్నాడు, ఎలీషా మాట్లాడుతుండగానే ఆయన ఆ కుష్టు వచ్చి ఆయన ఉండి నిలబడకుండా వెళ్ళిపోతాడు. నేను అంటాను, ఆయన భార్య పిల్లలు అనుభవించారా? ఆయన అనుభవించాడా? శాపము తెచ్చుకున్నాడు. దురాశ మనిషిని ప్రాణానికి తీసుకొని వస్తుంది అనే సత్యాన్ని గుర్తెరగలవలసిన వారంగా ఉంటున్నాం. కనుక ఏ బలహీనత నువ్వు జయించలేకపోతున్నావో అదే నిన్ను ప్రాణం తీస్తుంది. సౌలు వలె, సౌలు అమాలేకులు ఎవ్వరు విడిచిపెట్టదురా బాబు అంటే ఆయన మిగిలించాడు. అదే అమాలేకుడు చివరికి అతని గొంతు కోసి కిరీటం తీసుకొని దావీదుకి ఇచ్చాడు. దేవుడు మరి సౌలు జీవితంలో ఎంత నష్టాన్ని తీసుకొచ్చాడు. ఆకాను చేసిన ఆ చిన్న పొరపాటును బట్టి తన కుటుంబం అంతా కాల్చేశారు. ఆ పిల్లలు ఏం పాపం చేశారు? నాకు బాధతో అంటున్నాను. తన భార్య ఏం పాపం చేసింది ఆకాన్ అనే వ్యక్తి కదా, దురాశ కలిగింది ఆకాన్ అనే వ్యక్తి కదా, అతనిలో భయం లేని, భక్తి లేని జీవితాన్ని బట్టి. కానీ మరి భార్య పిల్లలు బలైపోవాల్సి వచ్చింది. చాలా భయంకరమైన పరిస్థితి. అంటే చాలామంది వినరు, చెప్తే ఎన్నిసార్లు గద్దించినా వారు హఠాత్తుగా నాశనమగిన వాక్యం ఉంది. సరే, నాశనం అవుతాడేమో, కానీ వారిని నమ్ముకున్న కుటుంబం పరిస్థితి ఏంటమ్మా? వారిని నమ్ముకున్న తల్లిదండ్రుల పిల్లలేంటి? వృద్ధాప్యంలో పిల్లలేంటి? ఆ తల్లిదండ్రులేంటి? నా ప్రియ దేవుని సంగమా, ఆకాను జీవితాన్ని మన ముందు ఉంచుతున్నాడు. ఈ మధ్యాహ్న కాలమందు ఈ వాక్యపు వెలుగులో మనము దేవునికి విధేయులుగా మనం జీవించినప్పుడు మనం ఆశీర్వదించబడతామనే సత్యాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.